ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములను అనుదినము మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును దేవుడు అనుగ్రహిస్తున్న ఈ తరుణమును అవకాశమును బట్టి నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈరోజు దేవుని వాగ్దానములు అనే దేవుని వాక్య ధ్యానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అనుదినము అందించబడుతున్న దేవుని వాక్య పరిచర్యను ఇంకనూ అనేకులకు అందించాలనే విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు ఏహ్యములు. ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది, మానవుడు ఏ విధంగా బ్రతకడము దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు, ఎలాంటి కార్యములు లేదా ఎలాంటి పనులు చేయడము దేవునికి ఇష్టమై ఉన్నవి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులను ఆయన అసహించుకుంటున్నాడు అనే విషయాలను ఇక్కడ మనల్ని ఆలోచింపచేయుట గమనించగలము. స్నేహితులారా, సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎవరైనా తనకు నచ్చని పనులు కానీ తనకు ఇష్టము లేనటువంటి కార్యములు కానీ చేసినట్లయితే మనము ఆ వ్యక్తులను కానీ ఆ పనులను కానీ ఇష్టపడము. అంతేకాకుండా వారిని అసహించుకునుట మనం చూస్తూ ఉంటాం. లేదంటే ఈ అసహించుకోవడము ఇష్టపడకపోవడము కాకుండా మన జీవితంలో అలాంటి వారిని అలాంటి పనులను బట్టి ఇది ప్రమాదము, ఇది నష్టము, ఇది చేయకూడదు, ఇది హానికరమైనది అని చెప్పడము కూడా మనము జరిగిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుని వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తున్న మాటను చూసినట్లయితే అలాంటిదే దేవుడు అసహించుకునే కార్యము, దేవుడు ఇష్టము లేనటువంటి ఇష్టపడనటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అనేది ఈరోజు దేవుని వాగ్దానము గమనించినప్పుడు కూడా మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు అసహించుకునే కార్యములు, దేవుడు ఇష్టపడే కార్యములు అనేటివి 2 మానవుని జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. దేవుడు అసహించుకునే కార్యములు ఎలాంటివి అని తెలియజేసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మనకు బయలుపరుస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథము. అందులో దేవుడు అసహించుకునే కార్యాలు ఏమిటయ్యా అని ఆలోచన చేసినప్పుడు అహంకారము గలటువంటి దృష్టి, అహంకార దృష్టి అనేది అహంకారం గర్వముతో ఉంటారు కదండి, నేనే అనేటటువంటి అహంతో ఉంటారు కదా, అది దేవునికి ఇష్టం లేనిది. రెండవది కల్లాలాడు నాలుక. ఇది చాలా భయంకరమండి. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటిది, కల్లాలాడేటటువంటి ఈ నాలుక అనేది. మూడవది నిరపరాధులను చంపుటకు చేతులు చాచుట. నిరపరాధులను చంపునటువంటి చేతులు. ఈరోజు ఎంతోమంది జీవితాలు నేను ఏమి హత్య చేస్తున్నాను, ఎవరిని హత్య చేస్తున్నాను అనుకుంటుండొచ్చు, కానీ నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట ఒక హత్యతో సమానమే. ఎందుకంటే మనలో ఉన్నటువంటి కల్లాలాడేటటువంటి ఈ నాలుక అనేది నిరపరాధులను, ఏ అపరాధము లేనటువంటి వారిని ఎంతోమందిని చంపుటకు
మన చేతుల్లాగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం. నాలుగవది జ్ఞాపకం చేస్తుంది ఏందంటే, దుర్యోచనలు యోచించేటటువంటి హృదయం. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రించే వరకు ఎన్నో దుర్యోచనలు మన హృదయం అంతా అవే నిండిపోతూ ఉంటాయి. నిజమే, మన హృదయం దేనితో నిండిపోతుంది? దేని వలన చెడిపోతుంది అనేది ఆలోచన చేయడం చాలా మంచిది. అందుకే దుర్యోచనలు యోచించేటటువంటి హృదయము దేవునికి ఇష్టం లేదు. అది అసహించుకుంటున్నాడు. ఐదవది జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు? కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. ఈరోజు మంచి చేయండి అంటే సమాజంలో ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తాం. ఎంతమంది జీవితాలు అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది బ్రతుకులు నాశనం చేయబడుతున్నాయి. ఎన్ని నిర్ణయాలు సమాజానికి ఆటంకంగా జరుగుతున్నాయి. ఎంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తూ ఇదిగో ఎంతమంది జీవితాలను హానికరంగా మారుస్తూ ఉంటున్నారు. దాని గురించి ఎవరు పరిగెత్తరండి. దురదృష్టం ఏందంటే అందులో కూడా కీడు జరగడంలో కూడా న్యాయము జరుగుతుంది అని రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసేటటువంటి స్థితిలో ఈరోజు మానవుడు జీవిస్తున్నాడండి. పరిగెత్తుతున్నాడు అసలు దాని గురించి. ఏం లేదు, నేనేందో చూపెట్టుకోవాలా, పైసలకు ఆశపడి, డబ్బుకు ఆశపడి, ఏదేదానికో ఆశపడి ఈరోజు న్యాయాన్ని కూడా, అన్యాయాన్ని కూడా ఈరోజు బహుభయంకరమైనటువంటి స్థాయికి తీసుకొస్తున్నటువంటి పరిగెత్తేటటువంటి పాదములండి. నిజమే, కీడు చేయడానికి ఎంత పరిగెత్తున్నా మనందరికీ తెలుసు. ఉదయకాల సమయంలో ఆరవది ఏమంటుందంటే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఈరోజు ఇది కూడా చాలా భయంకరమైన, దేవుడు అసహించుకునేది. అబద్ధము పలికేటటువంటిది. లేని వాటిని, ఏమి జరగలేదు కానీ తెలుసు. మానవుని ఎంత తెలివైనోడు అంటే, మానవ జీవితం ఎంత తెలివైనదంటే, కల్పించి చెప్పడంలో ఉన్నటువంటి దిట్ట ఇంకా ఏ సమాజానికి ఉండకుండొచ్చు. ఈ భూమి మీద మనిషికున్నంత చెడు జీవితము అనేది ఎవరికి లేదు అని చెప్పడానికి అందులో సందేహము ఏమీ లేదు. ఎందుకంటే లేని వాటిని పుట్టించి జీవితాలను అపవాది చేసింది అదే కదండి. ఇది నిజమా అన్నది కథం. జీవితమే నాశనమైపోయింది. దేవుని మాటకే అవిధేయుడై ఆదాము అవ్వ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ఈరోజు లేని వార్తలను పుట్టించి ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఎన్ని మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఎంతమంది బ్రతుకులను ఇదిగో కన్నీటి పాలు చేస్తున్నామో మనకు తెలుసు. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఏది అసహ్యమై అంటే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము. ఈరోజు అబద్ధ సాక్ష్యాలు అనేటివి డబ్బుకు చాలా భయంకరంగా ఉన్నాయండి. ఈరోజు ఆలోచన చెయ్యాల. మన మనస్సాక్షికి తెలుసు, ఎవరినో ఏలెత్తి చూపించడం కాదు, మనమేంది అసహించుకునే బ్రతక లేదా అంగీకరించే బ్రతక అనే ఆలోచన మాత్రమే మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఏడవది ఎంత భయంకరంగా చెప్తున్నాడు అంటే, అన్నదమ్ములలో జగడములు పుట్టించుట. అన్నదమ్ములలో ఈరోజు చూడండి, ఒక కుటుంబం చెడిపోతుంది అంటే, ఒక కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది అంటే, ఒక సమాజం విచ్ఛిన్నం అవుతుంది అంటే, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటి, అన్నదమ్ముల మధ్యలో ఉండేటటువంటి ప్రేమను, ఆప్యాయతను ఎంత భయంకరంగా జగడములు పుట్టించి నాశనం చేస్తున్నారు అంటే, మనిషిలో ఉన్నటువంటి ఆ మానవత్వం కోల్పోయినటువంటి, విలువలు కోల్పోయినటువంటి జీవితం అండి. ఇవి దేవునికి అసహ్యమైనవి. ఇవి దేవునికి ఈ 7 విషయాలు ఆయన అసహించుకుంటూ ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది ఉదయకాల సమయంలో. స్నేహితులారా, ఈ రోజును మనం అనుభవిస్తూ ఉండవచ్చు. ఈరోజు మనము బ్రతికి ఉన్నామని అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు అసహించుకునే బ్రతుకుతున్నామా? లేక దేవుడు అంగీకరించి ఆశీర్వదించే బ్రతుకుచున్నామా? దేవుడు అసహించుకునే జీవితము మంచిది కాదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇష్టపడే జీవితము కావాలి అని దేవుడు ఇష్టపడి కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే దేవుడు మనిషిని అంగీకరిస్తున్నాడు కానీ, మనిషిలో ఉన్నటువంటి అసహించుకునే తత్వాలను దేవుడు తీసేయాలని ఇష్టపడ్డాడు. అందుకే మనిషిని ఆయన కోల్పోవడానికి ఇష్టపడక దిగివచ్చిన దేవుడుగా
మనిషిలో మానవత్వం నింపడానికి ఆయన మానవుడిగా జన్మించినటువంటి దేవుడుగా మనల్ని చూస్తూ ఉంటున్నాడు. అందుకే అంటాడు, నేను పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని ప్రేమించను. ఈ పాపపు 7 క్రియలు మనలో ఉండకూడదు. ఆయన అసహించుకునే కార్యములు మనం చెయ్యకూడదు అనేదే ఈ దిన వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయంను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, మేము మనిషిగా బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ మనిషి లక్షణాలను మేము కలిగి బ్రతుకుతున్నామా? నీవు అసహించుకునే బ్రతుకా మాది, నీవు అంగీకరించే బ్రతుకా మాది అనే ఒక ఆలోచన మా ముందుంచి మమ్మల్ని ఆలోచింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ నీవు అసహించుకునే బ్రతుకు మేము బ్రతుకుతే సరిదిద్దుకొని నీవు అంగీకరించేటటువంటి బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముల చేత ఈ అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. దేవా, ఇదిగో ఇది నా జీవితంలో జరగాలయ్యా అని ఎవరు ఏ మూలుగుల ద్వారా ప్రార్థిస్తున్నారో మీరే అంగీకరించి ఆశీర్వదించి దిన దీవెనల చేతను, ఆశీర్వాదముల చేతను, వారి చేతుల కష్టార్జితమును, పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగ రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.